బిగ్ బాస్ సీజన్ 9 లో కమెడియన్ గా అడుగుపెట్టాడు సుమన్ శెట్టి. సుమన్ శెట్టి అమాయకత్వమే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక నిన్న ఏదైతే టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో డెమోన్ పవన్ సుమన్ శెట్టిని కాలు పట్టి లాగడంతో తను ఆ గేమ్ లో నుంచి ఓడిపోయాడు. అయితే ఇదే విషయాన్ని సుమన్ శెట్టి ఈ రోజు గార్డెన్ ఏరియాలో ఒంటరిగా కూర్చొని కుమిలి కుమిలి ఏడుస్తూ నాకు కొంచెం శక్తిని నువ్వు ఇచ్చుంటే నేను ఏ టాస్క్ అన్నా సరే విన్నర్ గా నిలిచేవాడిని, కానీ నిన్నైతే గనక నేను టాస్కులు ఆడలేక ఓడిపోయానంటూ చాలా ఎమోషనల్ అవుతూ తనలో తాను బాధపడుతున్నాడు. ఇక ఇదే విషయం భరణి అక్కడికి వచ్చి ఎందుకురా ఇంత ఫీల్ అవుతున్నావు అని అడిగితే ఏం లేదన్నా నిన్న టాస్క్లో ఓడిపోయాను, ఇంకొంచెం బెటర్ ఇచ్చి నాకు కొంచెం శక్తి ఉండుంటే బాగుండు కదా అని అంటే ఇక బిగ్ బాస్లో చాలా టాస్కులు వస్తాయి సుమన్, నువ్వు ప్రతిదీ ఓడిపోయానని ఫీల్ అవ్వకు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టాస్క్లో ఓడిపోతూ ఉంటారు, కానీ నువ్వు 100% ఎఫెక్ట్ పెట్టి ఆడవు చూడు, అది సూపరు. బయట జనాలు చూస్తారు కదా నువ్వు ఎఫెక్ట్ పెట్టి ఆడావో లేదు ఆడాలని ఆడవో, అంతేగాని నువ్వెప్పుడు ఇంత ఎమోషనల్ అవ్వద్దు అంటూ ట్రై చెయ్యంటూ భరణి మంచిగా సుమన్ శెట్టికి సపోర్ట్ ఇచ్చి మరి నచ్చ చెప్తున్నాడు. ఏదేమైనా సరే ఈ రోజుల్లో బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉన్నారు అంటే వాళ్ళు కష్టపడి ఆడకపోయినా పక్క వాళ్ళ మీద పెట్టేస్తున్నారు. కానీ నిన్న సుమన్ శెట్టిని కాలు పెట్టి డెమోన్ పవన్ ఎలా లాగాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయినా సరే సుమన్ శెట్టి ఎంత మంచివాడంటే తను టార్గెట్ చేసిన డెమోన్ పవన్ తన గురించి మాట్లాడకుండా నేను ఆ గేమ్ ఆడలేకపోయాను అంటూ తనలో తాను బాధపడ్డాడు తప్ప పవన్ మీద ఎలాంటి చాడీలు చెప్పలేదు భరణి దగ్గర. మరి మొత్తానికి భరణి గారు సుమన్ శెట్టికి నచ్చ చెప్తున్న దానిపై మీరు ఏమంటారు? సుమన్ శెట్టి ఎలా ఆడుతున్నాడనేది జస్ట్ కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.